హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి 3 మెయిన్ ఇష్యూస్ అండి. సంజన అబ్బా ఓవర్ యాక్షనా, లేకపోతే పొగరా, లేకపోతే అదేంటి మామూలుగా బలుపా అన్నంత ఒక రేంజ్లో ఒక డబ్బున్న వాళ్ళు చూపించే పొగరు చూపిస్తున్నట్టు అనిపించింది. నేను తమ్నేల్ పైన పెట్టినట్టుగా ఏం మాటలు అవి అసలు. అబ్బా ఘోరంగా ఉంది ఆమె బిహేవియర్. ఓవర్గా అటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించింది నాకు. అట్లనే ఇంకా మనకు వచ్చేసి ఈరోజు 3 మెయిన్ ఇష్యూస్ అయ్యాయండి. ఈ సంజన వర్సెస్ ఫ్లోరా షైనీ, అలాగే మనకు తనుజ వర్సెస్ మాస్క్ మ్యాన్, అలాగే ఇంకా మార్నింగ్ మనకు ఫుడ్ దగ్గర వచ్చేసి రాము రాథోడ్, ప్రియా. ఈ ప్రియా కొంచెము అక్కడ ఏంటంటే నాకు ఓవర్ అనిపించింది. కొంచెము ప్రతిదానికి ఏడవడం, సీన్ క్రియేట్ చేయడం అనిపించింది. అలాగే నాకు ఈ సంజన యాటిట్యూడ్ ఎట్లా అనిపించింది, అలాగే మనకు నామినేషన్స్లో ఆ దెబ్బ రేటుకు దెబ్బ తగిలింది, అది ఎట్లా అనిపించింది, నామినేషన్స్ ఎలా ఉన్నాయి అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చాలా గట్టిగా మాట్లాడుకుందాము. చిన్నగానే చేశానండి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది వీడియో. సో చివరి వరకు చూడండి. అలాగే నా ఇన్స్టా లింక్ కింద ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాలో కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి, షార్ట్స్ వస్తుంటాయి, స్టోరీస్ పెడుతూనే ఉంటాయి, అవి కూడా లైక్ చేసి చూడండి. సో నాకేంటంటే ఈరోజు స్టార్టింగే మనకు నామినేషన్స్ పాయింట్ అంటే బోనస్ అంతా కలిపి టెండెన్స్ని ఎవరో ఒకరిని నామినేట్ చేయాలని చెప్తారు. సో అందరు యునానిమస్గా మనకు ఈ అమ్మాయి పేరు చెప్పేస్తారు, సంజన పేరు. సంజన ఏంటంటే ఏమి అడగకుండా వచ్చి నీళ్ళు తాగుతుంది, మైక్ సరిగా పెట్టుకోకుండా మాట్లాడుతుంది, అలాగే అబద్ధాలు మాట్లాడుతుంది, ఇవన్నీ చెప్తారనమాట ఆమె గురించి. ఆమె ఎక్స్ప్లెనేషన్ అలాగే బ్యాక్ పిచ్చింగ్ కూడా చేసిందంట. బ్యాక్ పిచ్చింగ్ ఏంటంటే ఫ్లోరా షైనీని ఫ్రీ బర్డ్ అనిందంట. అంటే పెళ్ళయిందా పెళ్లి కానే అనే డిస్కషన్లో ఆమె పెళ్లి కాలేదానికి ఫ్రీ బర్డ్ అని బ్యాక్ పిచ్చింగ్ చేసిందంట. సో ఇంకా ఏది వస్తే అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది, అర్థమైపోతుంది ఇంకా ఆమెది. సో ఇవంతా వీళ్ళంతా చూసి అబ్జర్వ్ చేశారు కాబట్టి యునానిమస్గా ఆమెనైతే నామినేట్ చేస్తారు. సో బ్యాక్ పిచ్చింగ్ అనే వర్డ్ ఇండస్ట్రీలో లేదంట అనే మాట కూడా మాట్లాడింది, అది కొంచెం ఓవర్ అనిపించింది. సో ఆమె మాట్లాడే విధానము ఇంకా ఎక్కువ అంటే ప్రతి దానికి కొంచెం ఎక్కువ ఓవర్ హైప్గా అట్లా పొగరుగా. నేను వంట చేస్తా అంటే వంట గురించి కూడా వంట చేస్తా అని చేతిలో పట్టింది, వంట రాదంటది. హాట్ వాటర్ టీ ఒకటే చేస్తానంటది, నా ఇంట్లో స్పూన్ కూడా తీయ అంటది. ఇవన్నీ ఏంటంటే ఒక ఇట్లా బాగా డబ్బున్నోళ్ళు పొగరు బలుపు, నేను ఏం చేయను ఇక్కడ ఏకం చేస్తే పొగరుగా తిరగడం, అటిట్యూడ్ చూపించినట్టుగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. సో అట్లా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని కూడా అంటాడు. నెగిటివ్ ఎనర్జీ ఏమొచ్చింది అనే మాట తీసుకోలేక బాధపడతా ఉంటుంది మనకు నైట్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో. అది కూడా నేను చేశాను వీడియో, అది కూడా చూడండి. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకా ఫ్లోరా షైనీ ఫీల్ అవుతుంది, ఎలా అంటావు నన్ను ఫ్రీ బర్డ్ అని అంటే ఇక్కడ మాత్రం సారీ చెప్పేస్తుంది. సారీ చెప్పేసినాక అదే నెక్స్ట్ డే కూడా అదే ఇద్దరికి మళ్ళీ అదే పడ్డది అనిపించింది. నేను ఇందాక చేసిన వీడియోలో కూడా చెప్పాను మీకు, వీళ్ళకి ముందే అయ్యి ఉంటుంది ఇష్యూ అని. తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఇక మనకు ఈ ఇష్యూ వచ్చేస్తుంది వెంటనే నెక్స్ట్ డే. ఏంటి అంటే బాత్రూమ్స్ బాయ్స్ వాష్రూమ్ ఎవరు వాడారు, నేను వాడినా అంటారు. అయితే ఈమె అడిగి వాడుకుంటుందట బాయ్స్ది. అయితే ఈమె యూజ్ చేసిన షాంపూ క్లీనింగ్స్ అన్నీ కింద పెట్టేసి వస్తుంది. సో నేను అవి అలా పెడితే నేను ఎలా చెయ్యాలి, నేను ఇంకా అవన్నీ తీసి చేయలేను కదా, అవన్నీ మీరు పక్కన పెట్టుకోవాలి అంటే ఏంది అవి బాత్రూంలో ఉండేటే కదా, మన బాత్రూంలో వాడుకునేటే కదా అక్కడ పెట్టింది, నేను ఏమైనా కొత్తగా పెట్టానా అని ఈమె వితండంగా వాదిస్తుంది. అవి నెత్తిన పెట్టుకుంటారా అవి తీసుకొచ్చుకొని, కానీ అన్నీ అలా నింపుకుంటూ ఉంటే క్లీన్ చేయడం కష్టం కదా, నేను సర్వెంట్ కాదు కదా అని గట్టిగానే అంటది. నేను సర్వెంట్ అని నేను అనట్లేదు కదా అంటే మరి నువ్వు మాట్లాడే విధానం అలాగే ఉంది. సో ఈమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంక అక్కడ పెద్ద రచ్చ. ఇక పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడతాడు, నాకు మెల్లగా చెప్తే ఇంటా, అంతేగాని ఇట్లా రూడ్గా చెప్తే వినను. ఎంతమంది చెప్పినా కూడా మొత్తం మంది చెప్పినా కూడా ఆమె వినదు. ఆమె మాట ఆమెకే అసలు కన్విన్సే అవ్వదు. ఇల్లేది చల్ల పెడతా అంటది. అవి బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ అక్కడ పెట్టుకోకపోతే ఇక్కడ పెట్టుకుంటామా అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన సబ్బు వాడతారు, ఒక్కొక్క రకమైన క్లీనర్స్ వాడతారు. అవన్నీ తెచ్చి బాత్రూంలో పెడితే అక్కడ షెల్ఫ్స్ అవన్నీ ఏం లేవు, కింద పెడితే ఈమె క్లీన్ చేసేటప్పుడు కష్టం కదా అన్నీ తీసి పెట్టడం. సో ఈమె చాలా బాధపడిపోతుంది పాపం, ఓవర్గా ఎగ్జైట్ అయిపోతుంది బాగా అనిపించింది పాపం, బాగా బాధపడ్డది. సో ఈ అటిట్యూడ్ అనేది పనికి రాదు, కానీ ఇలాంటి అటిట్యూడ్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్లో కష్టంగా ఉంచుతారు. ఈమె మాత్రం కష్టంగా ఎలిమినేట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. గట్టిగా చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో.
సో అట్లా ఇంకా ఎవరు ఎంత చెప్పినా, ఇంకా శ్రీజ కూడా ఫుటేజ్ కోసం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఫుటేజ్ కోసం చేస్తుంది. నామినేషన్లో ఉంది కాబట్టి ముందు రోజు నైటే ఏమనుకుంటుంది, రేపు చూపిస్తా నా ఆట, నా తడాక చూపిస్తా అని అనుకుంటుంది కదా. అందుకే ఇదంతా ఫుటేజ్ క్రియేట్ చేసింది. ఫుల్ అటిట్యూడ్ అబ్బా, నాకు అనిపించింది అదే పక్కా. కానీ అట్లా ఏదో ఒక కంటెంట్ నేను కనిపించాలి, జనాలకు నేను కనబడాలి అన్న ఒక థాట్తో చేస్తుంది అనిపించింది. ఇంకా శ్రీజ అంటది, పవన్ అందరూ గుర్తుపట్టేస్తాడు, మాస్క్ మ్యాన్ కూడా గుర్తుపట్టేస్తాడు. తర్వాత వచ్చేసి మనకి తనుజ గౌడ రైస్ కుక్కర్ దగ్గర ఏం లేదు, రైస్ కుక్కర్ 2 పావులు పెట్టినా 2 కప్పులు పెట్టినా అంటది. 2 కప్పులు సరిపోవేమో, 3 కప్పులు పెట్టాల్సిందేమో అని మాస్క్ మ్యాన్ అంటాడు. ఇక డిమాండ్ పవన్ వచ్చి ఈ కప్పులు ఇంతుంటే మన ఇంట్లో ఇంతుంటే అని సైజ్ చెప్తాడు. అయ్యో మరి అయితే ఇంకో 1/2 కప్ వేయండి డిమాండ్ పవన్ అంటాడు. అనగానే వేసేస్తుంది. లేదు మరి వద్దులే, మళ్ళీ అది రైస్ కుక్కర్ క్వాంటిటీ కన్నా ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోతుందేమో అంటది. ఇక తనుజకి ఇక్కడ కోపం వచ్చేస్తుంది, అబ్బా మీరే చేయమంటారు, మీరే అక్కడ అన్నదే లేదా, అనవసరంగా ఎగ్జైట్ అయిపోయింది అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళంతా అడుగుతారు, వాళ్ళందరినీ పిలుస్తుంది ఇంకా ఓనర్స్ని. ఇగో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు నాకు, ఇట్లా చెప్పడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఎక్కువ తక్కువ పెట్టడం వల్ల రైస్ మిగిలిందనుకో మళ్ళీ అనొద్దు, మీరు ఏం చేయమంటే అది చెప్తా, మళ్ళీ అనొద్దు. సో మిగిలిన మరి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మేము రీహీట్ చేసుకుంటూ మేము తింటామంటాడు. మాస్క్ మ్యాన్ కూడా అదే అంటాడు. ఓవర్గా దాన్ని పెద్ద ఇష్యూ చేయడానికి తను కూడా కొంచెం ట్రై చేస్తుందేమో అనిపించింది తనుజ గౌడ. నాకు కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, కొన్ని మాట్లాడుతుంది, కానీ ఇట్లా అక్కడ మనకు ఈమెకు సంజన కూడా చెప్తుంది, మీరు తీయమంటే తీసే సరిపోతుంది, కొన్ని మంచి మాటలు చెప్తుంది, కానీ కొన్నిట్లో ఓవర్గా ఆలోచిస్తుంది. ఆ కాఫీ పౌడర్ నేను తీసుకుంటా, ఇలాంటి కొన్ని చిన్న ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతుందేమో, ఎక్కువ ఆలోచించేస్తుందేమో. మళ్ళీ ఏదైనా చెప్తుంటే కూడా కొంచెం చిరాకు పడ్డట్టుగా చేస్తా, ఇది చేయాలి అది చేయాలి, ఏదో ఇట్లా ఫీల్ అయిపోతున్నట్టుగా, ఏదో ఇట్లా ముఖం పెట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నామినేషన్లో కూడా అదే రచ్చ జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఈ రచ్చ అంతా అయిపోయినాక ఇంకా మనకు నామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరూ అదేంటంటే ఈ ఓనర్ టెనెంట్సే వచ్చేసి ఈ ఇద్దరు రావాలి జోడి, అయితే టకటక పాక్కుంటూ పోయి హయామర్ అందుకోవాలి. ఎవరైతే అందుకుంటారో వాళ్ళు అందుకున్న వాళ్ళ ఫోటో బాగా కొట్టాలి. అలాగే మళ్ళీ వాళ్ళ ఓనర్స్లో నుంచి ఒకరు నామినేట్ చేసి పాయింట్ చెప్పాలి. ఆ పాయింట్కి మళ్ళీ వీళ్ళు టెనెంట్స్ ఈ సెలబ్రిటీస్ నుంచే టెనెంట్స్ నుంచే పాయింట్ చెప్పేసి ఇంకా అది కూడా ఓనర్స్ ఒప్పుకునేలాగా ఉండాలి. మళ్ళీ అది ఆ హ్యామర్ ఓనర్స్లో ఒకరికి ఇవ్వాలి. ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళు నామినేట్ చేసిన పర్సన్స్ నమ్మాలి. అర్థమైందా? నాకే కన్ఫ్యూజింగ్గా ఉంది, మీకు అర్థమైందో లేదు చెప్తా. ఇప్పుడు టెనెంట్స్ నుంచి అంటే సెలబ్రిటీస్ నుంచి ఇద్దరు రావాలి. పాక్కుంటా ఎవరు ఫస్ట్ హ్యామర్ పట్టుకుంటారో ఆ పట్టుకున్న వాళ్ళ నామినేట్ చేస్తారు. చేసినాక మళ్ళీ వీళ్ళ దాంట్లో మళ్ళీ ఒకరిని నామినేట్ చేయాలి. సో నామినేట్ చేసి ఆ హ్యామర్ మళ్ళీ ఓనర్స్కి ఇవ్వాలి, అంటే మన కామనర్స్కి. సో ఆ వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు పెట్టిన పాయింట్ కరెక్ట్ అని ఒప్పుకుంటే అప్పుడు నామినేట్ అవుతారు అనమాట. వీళ్ళని నామినేట్ చేసుకోవాలి. సో అట్లా సో నామినేట్ అయిన వాళ్ళు ఎవరు అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసిన, ఎలిమినేషన్ ఎవరు అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసిన, ఇవన్నీ చేసేసాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు తనుజ రీతు చౌదరి వెళ్తారు. అయితే కొంచెం తనుజ ఫాస్ట్గా వెళ్తుంది, బక్కగా చింతకట్టలాగా ఉంది కదా, మీకు కొంచెం లా ఉంటుంది కదా, టక్కా మీదకి వెళ్ళిపోతుంది, గాయం అవుతుంది పాపం రీతు చౌదరికి. కానీ కొంచెం సరైన రెస్పాన్స్ అవ్వదు అనమాట. సో వీళ్ళు వచ్చేసి మనకు నామినేట్ చేసేస్తారనమాట. సంజన నామినేట్ చేస్తారు, ఏదంటే ఆ ఇష్యూ నాకు నచ్చలేదు అంటారు. సో మళ్ళీ హ్యామర్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్కి ఇస్తే పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడు. సో కరెక్ట్ పర్సన్ ఎంచుకుంది తనుజ, ఎందుకంటే ఆ ఇష్యూ జరిగింది, ఆ సాల్వ్ చేసినంత పవన్ కళ్యాణే కదా అట్లా. సో ఆయన ఓకే అంటాడు. సో రీతు చౌదరి నామినేట్ అయింది, ఇక్కడ సంజన కూడా నామినేట్ అయింది. తర్వాత రాము శ్రేష్ఠి సుమన్ అనుకుంటున్నా అంటారు. సో సుమన్ని అంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు, అంతా నిజమే కదా, ఎక్కువ ఆడట్లేదు. సో మాస్క్ మ్యాన్ పిలిస్తే మాస్క్ మ్యాన్ కూడా ఒప్పుకుంటాడు. ఇక్కడ శ్రేష్ఠి నామినేట్ అవుతుంది, సుమన్ నామినేట్ అవుతాడు. సో నెక్స్ట్ దాంట్లో కూడా తనుజ శ్రీజ వీళ్ళది బాగా లొల్లవుతుంది. సో తనుజ వంట సరిగా చేయలేదు, రెస్పాండ్ అవుతలేదు, అదంతా నెక్స్ట్ మనం వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ ఓవరాల్గా ఈ తనుజ బిహేవియర్ కానీ, మళ్ళా మన ఈ సంజన బిహేవియర్ కానీ, అలాగే శ్రీజాని సైకో, నోరు కాదు గటారా అంటే మోరి అనమాట. సో అలా అనడం కరెక్ట్ అనిపించలేదు నాకు. సో అంత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది, షటప్, ఐ డోంట్ వాంట్ టు, ఇవన్నీ ఘోరంగా అనేస్తుంది మాటలు. సో మీకేమనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.